మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ శారదా హై స్కూల్లో రేపు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేపు ఈ పీటీఎం ప్రోగ్రాంకు రావటం జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తరువాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలని, యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు మధ్యాహ్న భోజనంలో మెనూ దగ్గర నుంచి అన్నీ కూడా క్వాలిటీగా ఉండేటువంటి అన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, అనేక రకాలైనటువంటి సంస్కరణలతోటి లోకేష్ బాబు గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి వారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని అనేక రకాల ఆలోచనలు కూడా చేశారు. ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రైవేటు కాన్వెంట్స్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందించాలన్నటువంటిదే నారా లోకేష్ గారి యొక్క, చంద్రబాబు గారి యొక్క ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి పూర్తి మద్దతు ఇస్తూ రేపు ఈ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, పవన్ కళ్యాణ్ గారు చిలకలూరుపేటను ఎంచుకోవటం ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. చిలకలూరుపేట ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా దగ్గరగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, పవర్ స్టార్ని కలవాలి అనేటువంటి ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి కళ రేపు నిజం కాబోతూ ఉంది. గతంలో ఎన్నికలప్పుడు అనేక సార్లు ట్రై చేశాం మేము. చిలకలూరుపేటలో బహిరంగ సభ పెట్టాలి, చిలకలూరుపేట ప్రజల కళ నెరవేరాలని. అది రేపు నెరవేరబోతూ ఉంది. స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ మీటింగ్తో చిలకలూరుపేటలో ఒక 2-3 గంటలు పవన్ కళ్యాణ్ గారు చిలకలూరుపేట కేటాయించటం, ఆ విధంగా రేపు ఒక మంచి మీటింగు స్టూడెంట్స్, పేరెంట్స్తో పాటు పబ్లిక్ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఈ యొక్క మీటింగ్ బాగా విజయవంతం అవుతుంది. నియోజకవర్గంలోని 3 మండలాలు, పట్టణం నుంచి కూడా తరలి రావాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున రాజా రమేష్ గారు, బీజేపీ తరఫున కూటమిలో ఉన్నటువంటి నాయకులతో పాటు కూటమిలో ఉన్న కార్యకర్తలందరికి కూడా ఇంటిమేషన్ పంపించాం. భారీగా తరలి రావాలి, స్వాగతం పలకాలి పవన్ కళ్యాణ్ గారికి. చిలకలూరుపేట గుర్తుండిపోయేటువంటి విధంగా రేపు ఈ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగబోతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడే రచ్చబండలాగా కిందనే కూర్చొని పేరెంట్స్ తోటి, టీచర్స్ తోటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భోజనం కూడా ఇక్కడే వారితో కలిసి భోజనం కూడా చేస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. కృష్ణతేజ గారు కోఆర్డినేషన్ కూడా చేస్తూ ఉన్నారు. 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది మన చిలకలూరుపేట ఆణిముత్యం. ఆ విధంగా రేపు ఈ యొక్క పీటీఎం విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. గ్రౌండ్లో మాత్రం శారదా హై స్కూల్లో ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్స్ మాత్రమే అనుమతించబడుతుంది. బయట రోడ్లకు అన్ని పక్కల వచ్చేటువంటి కూటమి నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని చూసేటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను.